వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా సోదరిమణులందరికీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు. నిన్న నేను మార్నింగ్ న్యూస్ చేయలేదు, కొద్దిగా అంటే నాకు సివియర్ ఫీవర్గా ఉంది. నాకు ఇప్పుడు కూడా నా థ్రోట్ మీకు అర్థమై ఉండొచ్చు. కొంచెం ఫీవర్తో సఫర్ అవుతూ ఉన్నాను, అందుకని నేను ఇవాళ విషెస్ చెప్తున్నాను. అండ్ అదే రకంగా ఎన్నో రకాల అక్రమాలు, ముఖ్యంగా అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. నీకు నేను ఉన్నా చెల్లెమ్మ, ఒక అన్నగా తోడుంటా, నేను ఈయనైతా, రక్షక భటున్నైతా, అండగా ఉంటానని చెప్పి, నాకు నువ్వు ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరూ కూడా రాఖీ కడతారు. కానీ ఎప్పుడైతే రాఖీ కట్టించుకున్నటువంటి ఆ చెయ్యి దేశంలో ఉన్నటువంటి అసలు మహిళలందరూ కూడా నా సోదరులతో సమానం, నా సోదరీమణులతో సమానం అని అనుకుంటే కనుక ఇటువంటి సమస్యలు అనేవి రావు. మొన్నటికి మొన్న మనం చూసాం, కోల్కతాలో నిర్దాక్షిణంగా అమ్మాయిని, డాక్టర్ని హాస్పిటల్లోనే తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ 10 మంది కలిసి అఘాయిత్యం చేసి చంపేయడం జరిగింది. లాస్ట్ అంటే ఆ డాక్టర్ కూడా ఎంత పోరాడిందో మనందరికీ కూడా తెలుసు. లాస్ట్ సెల్ఫీ వీడియో కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా 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 చూస్తే కళ్ళెంబడి నీళ్ళు ఒక్కటి తక్కువ. కానీ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి దొంగలను కాపాడే ప్రయత్నం చేస్తాం. సరే, వేరే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అబ్బాయిలు ఉంటారేమో, సరే వాళ్ళకి ఒక మహిళల పెయిన్ అనేది తెలియదేమో అనుకోవచ్చు. కానీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి దొంగల్ని కాపాడే ప్రయత్నం చేయడం క్లియర్గా తెలుస్తూ ఉంది. 10 మంది మూకుమ్మగా దాడి చేసి ఆ అమ్మాయిని హతమార్చారని చెప్పి, కానీ అందులో ఒక్కడు మాత్రమే నేరం చేశాడని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఏ రకంగానైతే వాళ్ళు చిత్రబాధ చేశారో ఆ రకంగానే వాళ్ళ మర్మాంగాలు కట్ చేస్తే నెక్స్ట్ టైం ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు వేరే దేశాల్లో చేస్తున్నారు. అక్కడ ఇలాంటివి మరీ ఇంత చేయరు. వేరే దేశాల్లో ఎవరైనా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే అక్కడికక్కడ శిక్ష వేస్తారు. మన దేశంలో కూడా ఇటువంటివి ఒక సవరణ తీసుకొస్తే తప్ప ఇటువంటి పరిస్థితులు మారు. మళ్ళీ ఇది మాత్రమే కాదు, మీరు చూసినట్టయితే ఇంకో దగ్గర కూడా ఇగో గొంతు నులిమి హత్య, శరీరంపై 16 చోట్ల గాయాలు, ఊపిరితిత్తుల్లో రక్తాశ్రమం, శరీరం లోపల సైతం 9 చోట్ల గాయాలు, ప్రైవేటు భాగాల్లోనూ కూడా. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు సైతం వెలుగులోకి. నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష, సిబిఐకి రాష్ట్ర హైకోర్టు పర్మిషన్. ఆమె డైరీలో చిరిగిన పేజీ ఉన్నది. మృతురాలి తండ్రి, దేశంలో గంటకు 4 రేపులు, ఎన్సీఆర్బీ సంచలన నివేదిక, హర్యానాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి. సో ఇట్లా ఎన్ని దాడుల కోసం, ఎంతమందితో చనిపోవడం కోసం తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనాల్సినటువంటి కర్మ వచ్చింది. ఇంతకుముందు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే కనడానికి ఇబ్బంది పడేవాళ్ళు, భయపడేవాళ్ళు, కడుపులోనే టెస్టులు చేయించుకొని చంపేసేవాళ్ళు, ఎక్కడ ఆడపిల్లల్ని పోషించాల్సి వస్తుందని. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటుంటే కూడా ఇట్లాంటి అత్యాచారాలు అయితే ఏమో ఆడపిల్లల్ని కనడం ఎందుకు అని చెప్పి బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఈ రోజున మీరు చూడొచ్చు, 16 చోట్ల గాయాలు, ఊపిరితిత్తుల్లో రక్తాశ్రమం, ఎక్కడ లేదు రక్తాశ్రమం. లాస్ట్ సెల్ఫీ వీడియో కూడా అమ్మాయిది. లాస్ట్ మినిట్లో కూడా తనకి మాట్లాడడానికి రాకపోయినా తన వీడియో తీసుకుంటూ మొత్తం గొంతు చూపించుకుంటూ తన యొక్క ఫేస్ పార్ట్స్ చూపించుకుంటూ ఆ ఒక్క దాంట్లోనే తన బాధ మొత్తం, తను ఎంత పెయిన్ అనుభవించింది అనేది వ్యక్తపరిచింది. నేను అడుగుతా ఉన్నా, నిజంగా సిగ్గుచేటు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తలదించుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి, ఒక పక్క అక్కడ మన బంగ్లాదేశ్లో అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. గాజు పెంకలతో గుచ్చి 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 యాసిడ్ పోసి మరి వాళ్ళు ఒక సైకోయిక్ ఆనందం పొందుతూ ఉన్నారు. హిందూ మహిళలు అయితే చాలు. ఇంత జరుగుతుంది కదా, నిజంగా చాలా బాధాకరం. హీరోస్ అంటే ఎవరు?
సినిమాలో నటించే వాళ్ళే హీరోసా? నిజ జీవితంలో రియల్ హీరోస్ లేరా? సినిమాకి సంబంధించినటువంటి హీరోస్ ఏమైపోయారు ఈ రోజున? జీరోలు అయిపోయారా? మీరు చిత్రీకరించే సినిమాలలో రేపు సంఘటనలు పెట్టడము, లేకపోతే ఇంకేదో లాంటివి పెట్టడము, ప్రేరేపితం చేయడము, మళ్ళీ ఈ సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్పి కింద ఒక లైన్ పెడతారు. ఎవరి కోసం అండి ఇవన్నీ? అట్లీస్ట్ ఇంత జరుగుతుంటే ఒక్క సినిమా హీరో స్టేట్మెంట్ ఇయ్యాడు, ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడేం నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నారా? మీరు సినిమా హీరోలా అంటే కాదు, మీరు జీరోలు, మీరు ఫెయిల్ అయిపోయినారు. మీరు హీరోలు, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళందరూ హీరోలు, నిజ జీవితంలో ఉన్న వాళ్ళు జీరోలు కాదు. నిజమైన సంఘటనలు ఎదుర్కొని భారతదేశం పట్ల గౌరవం ఉండి ప్రతి ఒక్క సంఘటన గురించి స్పందించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వీలైతే మీ సినిమాల్లో ఆడవాళ్ళని ఎట్లా ప్రేమించాలో ఒక సన్నివేశం పెట్టండి. అప్పుడన్నా అట్లీస్ట్ మరి సినిమా హీరోలని చెప్పి మేము ఒప్పుకుంటాం. కొన్ని సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి సినిమా మొన్న వచ్చింది రీసెంట్గా. దాంట్లో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఆడపిల్లని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఆడపిల్లని ఎట్లా చూడాలి, అసలు దేశంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి మంచి స్టోరీస్ తోటి ముందరకు వస్తూ ఉన్నారు. ఒక పక్క హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎక్కడ? బయట దేశం బంగ్లాదేశ్లో ప్రతి ఒక్కడు కూడా హిందువుల మీద బడేడుస్తాడు ఏ సన్నివేశమైనా. అరే మన తెలుగు హీరోస్ ఇంతమంది ఉన్నారు, సరే నాకు బాలీవుడ్ కాలీవుడ్ వీళ్ళ గురించి మాట్లాడే రైట్ నాకు లేదు. ఎస్, బరాబర్ నేను తెలంగాణలో ఉన్నా, తెలుగు వాళ్ళం మనం. సో తెలుగు హీరోల గురించి మాట్లాడే హక్కు నాకుంది. ఎందుకంటే నేను కూడా టికెట్ కొని సినిమా చూస్తాం. ఈ రోజున మనం సినిమాలు చూడకపోతే వీళ్ళ బతుకులు ఎంత? వీళ్ళు హీరోలు అవుతారా? వీళ్ళు స్టార్ హీరోస్ అవుతారా మనం సినిమాలు చూడకపోతే? ఎంత పెద్ద సినిమా కానీ, ఆ చిరంజీవి సినిమా అయినా, నాగార్జున సినిమా అయినా, ఇంకెవరి సినిమా అయినా, మనం గనక సినిమా టికెట్లు కొనకపోయి చూడకపోతే వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ కథ ఎంత, వాళ్ళ బతుకులు ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున అట్లీస్ట్ దేశంకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకంతో ఒక చిన్న మెసేజ్ కానీ, లేకపోతే దీన్ని ఎట్లా అధిగమించాలని ఈ దాడుల గురించి మాట్లాడడం కానీ, అందరు ఏకతాటిపైకి రావడం కానీ లేదు. అమ్మాయిల మీద అఘాయిత్యాల గురించి ఏమైనా జరిగితే కానీ మాట్లాడడానికి లేదు. మరి ఎందుకు ఇంకా హీరోలు ఎట్లా అనిపించుకుంటారు మీరు? మాకు రియల్ హీరోస్ వద్దు, మాకు రియల్ హీరోస్ కావాలి. మాకు తెలిసిన రియల్ హీరోస్ ఒక్కటే మా ఆర్మీ సోల్జర్స్ అండ్ రైతన్నలు, వీళ్ళు కదా రియల్ హీరోస్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా సినిమా డేట్స్ ఎక్కడ, ఆ సినిమా డేట్స్ ఎక్కడ, ఈ సినిమా డేట్స్ ఎక్కడ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చేస్తున్నారు, మేము కూడా చూస్తున్నాం, మేము ఒప్పుకుంటాం. కానీ మెసేజ్ ఓరియంటెడ్ చేయండి. ఇట్లాంటి సంఘటనలు అయినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తున్నామని బయటికి రండి, మాట్లాడండి. మాలాంటి వాళ్ళు చెప్పడం కన్నా హీరోలు మీరు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే సార్, మీ ఫ్యాన్స్ ఆ రకంగానన్నా కొంతమంది ఎవరన్నా మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీరు చెప్తే ఇంకొంతమంది ఎక్కువ వింటారు సార్, ఎక్కువ రీచ్ ఉంటుంది సార్, ఎక్కువ రీచ్ ఉంటుంది. అందుకే నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున మీరందరూ భారతదేశంలో ఉన్నారు, భారతీయుల వాళ్ళ కుటుంబము అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి సినిమా చూద్దాం, ఈ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేద్దాం, స్ట్రెస్ అంతా అని చెప్పి వాళ్ళు వచ్చి సినిమా చూస్తారు సార్. ప్రతి ఒక్కడి పాత్ర ఉన్నది ఈ రోజున మీ ఆస్తులు కూడబెట్టుకోవడంలో. అయినా సరిపోవట్లే. మా నాగార్జున లాంటి వాళ్ళు ఎన్కన్వెన్షన్ గవర్నమెంట్ ల్యాండ్లని అదని కబ్జా పెడతారు. మరి ఎందుకో మా రంగనాథ్ గారు నాగార్జున ఎన్కన్వెన్షన్ పోయి కులగొట్టాడు. ఎందుకో మరి సామాన్యులు ఎక్కడెక్కడ చిన్న ఉన్నాయో గవే కులగొడుతుండు. పెద్ద వాళ్ళవి ఎందుకు కులబెట్టారండి? దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఇప్పుడు ఈ ఇష్యూ అయినాక అది మాట్లాడతాను. సో ఇట్లా దయచేసి హీరోస్ స్పందించండి దయచేసి. మేము రియల్ హీరోస్ మాత్రమే కాదు, రియల్ హీరోస్ అప్పుడప్పుడు జరిగిన సంఘటనల గురించి మేము ఒక స్టేట్మెంట్ అని ఇస్తాము, ఒక చేయూతనిస్తాము, అందరం కలిసికట్టుగా ముందరకు వస్తాము, ఒక మంచి ప్రోగ్రామ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తాము, ఏమంటారు స్టూడెంట్స్తో మాట్లాడతాము. ఒక తల్లి పట్ల ఎట్లుండాలి, ఒక భార్య పట్ల ఎట్లుండాలి, ఒక మిత్రురాల పట్ల ఎట్లుండాలి, అసలు మహిళల పట్ల ఎట్లా ఉండాలి అనేది ఒక వీడియో చేసి ఒక వీడియోలు రిలీజ్ చేయడము, జనాల్లోకి దాన్ని
తీసుకోకపోవడము, దానికి ఏం ఖర్చు అవుతుందండి? ఏం కాదు, తాటి మట్ట కూడా కాదు దానికి. ఒక వీడియో తీసి పెట్టడానికి, లేకపోతే మీరు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి. సర్లే, మీ సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది రోడ్డు మీద పడితే వాళ్ళ గురించే మీరు పట్టించుకోవట్లేదు. ఇంకా ఇవన్నీ సమాజం గురించి మీరు ఏం పట్టించుకుంటారు సార్? చాలా బాధ అవుతుంది ఈ రోజున. తెలుగు హీరోస్ సిగ్గుపడండి. మీరు తెలుగు హీరోస్ అందరూ సిగ్గుపడండి. ఆ సన్నివేశాలు వచ్చినాయి. బంగ్లాదేశ్లో ఏమైతే మాకెందుకు, హిందువులకు ఏమైతే మాకెందుకు, భారతదేశంలో ఏమైతే మాకెందుకు, ఎవడు ఎట్లా పోతే మాకెందుకు, మా సినిమాలు ఆడినాయా, మేము కాలర్ ఎగరేసినామా, విజిల్స్ వేసినారా, సీటీ కొట్టినరా, మేము మళ్ళీ పోయినామా, హాలిడే ట్రిప్లకి ఫ్యామిలీని తీసుకొని పోయినామా, ఇంకేమని చేసినామా తప్ప ఇంకేం లేదు మీకు. ఇట్లాంటి డాక్టర్ ప్రొటెస్ట్లు అయినప్పుడు మరి ఏం చేయాలి? సినిమా వాళ్ళందరూ వచ్చి ఒక మెసేజ్ ఇవ్వడమో, ఇది తప్పు అని ఖండించడమో, ఏ తెలుగు ప్రజలు కూడా అమ్మాయిలని గౌరవంగా చూడండి, బయట సంరక్షకులు కండి, ఇట్లాంటి మెసేజ్ కూడా ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నందుకు నిజంగా చాలా బాధపడతా ఉన్నాం. ఎవరో ఒకరు ఇద్దరు మాట్లాడితే బిల్డప్ అంటారు, ఓవర్ యాక్షన్ అంటారు. వాళ్ళకి అది కూడా మాట్లాడడానికి శాత కాదు, కానీ మాట్లాడేటాళ్ళు ఓవర్ యాక్షన్ అంటారు, బిల్డప్ అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. రకరకాలుగా వాడు చెప్పాడు, చెప్పేవాడిని చెడదొప్పుతాడు. నేను దయచేసి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, తల్లిదండ్రులకు కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు, మీకు పుట్టినటువంటి ప్రతి ఒక్క కొడుకుకి చెప్పండి, నాన్న అమ్మాయి అంటే ఆది పరాశక్తి స్వరూపం, నువ్వు గౌరవించు, మహిళలను గౌరవించు నాన్న. నీ చుట్టుపక్కల ఏ మహిళకి ఏమైనా గౌరవప్రదంగా చూడు, ఏమైనా సరే రక్షకుడివై కాపాడు. వాళ్ళు ఎవరు ఏంటి అని చూడకు, సెక్యూరిటీ ఇవ్వు. కాలేజ్లో ఫ్రెండ్ అయితే మిత్రురాలుగా భావించు, ఒక స్నేహితురాలుగా భావించి తనకు కూడా రక్షణ కల్పించు. అమ్మాయిలో దైవత్వం చూడు, తోటి మహిళలో అమ్మని చూడు అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొడుకులకి కూడా నేర్పిస్తే ఈ రోజున సగం అత్యాచారాలు కావు. మీరు రాసి పెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మొగోడు ఎక్కువ, ఆడది తక్కువ, ఆడదున్న దానికే ఇంకా దేనికి పనికిరాదు అన్నట్టు నీచంగా క్రూరంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా, ఆ తండ్రి ఊరికే వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటాడు, వీళ్ళు కూడా గదే నేర్చుకుంటారు. చూస్తూ పెరుగుతున్న వాళ్ళు కూడా అదే మైండ్ సెట్స్తో ఉంటారు, అట్లనే పెరుగుతారు. మా నాన్న వేసి నేనెందుకు చేయొద్దు అన్నట్టు ఫస్ట్ ఆ ఈగోకి పోయి, అహంకారానికి పోయి, నేను మొగోడిని నేను ఏమైనా చేయగలుగుతా అని చెప్పి ఆ తల పొగరుతోటి, బెడిసితనంతో ముందరికి వెళ్తూ ఉంటాడు. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఆడపిల్లకి కాదు, ఇంట్లో మొగాడికి చెప్పండి, కొడుకుకి చెప్పండి, ఎట్లా పెరగాలో చెప్పండి, తోటి మహిళలను ఎట్లా గౌరవించాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. ఇవన్నీ చెప్తూ ఇంట్లో కొడుకులకి కూడా పెంచండి అని చెప్పి నేను మరొకసారి తల్లిదండ్రుల్ని కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా. అండ్ ఇవన్నీ మనం పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి హైడ్రా